అడవిలోకి వెళ్ళిన కాలేజీ విద్యార్థులకు ప్రొఫెసర్ ఒక గేమ్ ఇస్తాడు. అందరూ జంటలుగా వెళ్ళి ఆ గేమ్ గెలవాలని చెప్తాడు. మ్యాడీ, శ్రీలక్ష్మి ఇద్దరు క్లూ ఆధారంగా గేమ్ గెలవడానికి అవసరమైన కీ సంపాదిస్తారు. అయితే వాళ్ళ చేతిలో నుంచి ఆ కీ విక్రమ్ లాక్కొని త్రిషకు ఇస్తాడు. అయితే త్రిష దగ్గర నుంచి మళ్ళీ శ్రీలక్ష్మి లాక్కొని మ్యాడీకి తీసుకొని పరిగెడుతుంది. ఓ పాడుబడ్డ ఆలయంలో ఉన్న పెట్టె తెరవడానికి వెళ్తుండగా వీళ్ళను ఓడించేందుకు త్రిష కర్ర తీసుకొని శ్రీలక్ష్మి కాళ్లకు విసురుతుంది. దీంతో లక్ష్మి కింద పడిపోతుంది. మ్యాడీకి తాళం ఇచ్చి వెళ్ళి పెట్టె తెరవమని చెప్తుంది. నువ్వు లేకుండా ఎలా అంటూ లక్ష్మిని ఎత్తుకొని పరిగెత్తుతూ గుడిలోకి తీసుకొని వెళ్ళి పెట్టె తాళం తెరిచి గేమ్ విన్ అవుతాడు. మళ్ళీ మళ్ళీ మ్యాడీ లక్ష్మి చేతిలో ఓడిపోయినందుకు విక్రమ్ చాలా ఫీల్ అవుతాడు. మీ ఇద్దరు జట్టు కట్టి ఆడితే ఏ గేమ్ అయినా విజయం సాధిస్తారని ప్రొఫెసర్ అంటాడు. ఇక మరోవైపు విడాకుల కోసం హైదరాబాద్ వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన కొడుకు కోడలికి గోపి వాళ్ళ అమ్మ దిష్టి తీస్తుంది. సింధు సాక్షి చిరాగ్గా ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది. ప్రయాణం వల్ల అలసిపోయి ఉంటుందిలే, వదిలేయమని గోపి చెప్తాడు. ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది గోపి వాళ్ళ అమ్మ. మా పెళ్లి జరిగి ఎన్ని రోజులవుతుందని, అప్పుడే విశేషం ఉండటానికి అని గోపి వాళ్ళ అమ్మ మీద అరుస్తాడు. అయినా మీరు వెళ్ళింది హనీమూన్‌కే కదా, ఇంకా అమ్మాయి నెల తప్పలేదా అని అడుగుతుంది గోపి వాళ్ళ అమ్మ. ఎందుకైనా మంచిదని అమ్మాయిని పనులు చేయవద్దని రెస్ట్ తీసుకోమని చెప్తుంది. నెల రోజుల్లో నాకు తీపి కబురు చెప్పాలని కోరుతుంది. మేము వెళ్ళింది హనీమూన్‌కి కాదని, విడాకులు తీసుకోవడానికి అని తెలిస్తే అమ్మాయి ఏమైపోతుందోనని గోపి బాధపడిపోతూ ఉంటాడు. ఇక గదిలోకి వచ్చిన తర్వాత సింధు గోపికి వార్నింగ్ ఇస్తుంది. ఇవాళ విడాకుల పేపర్లపై సంతకం పెట్టకుంటే తెల్లవారేసరికి మీరు నా శవాన్ని చూస్తారని హెచ్చరిస్తుంది. కొంచెం మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించమని గోపి చెప్పగా, నాకెవరితోని పని లేదని, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవడమే కావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించేస్తుంది. ఇక మరోవైపు అటు విక్రమ్ త్రిష వద్దకు వెళ్ళి అసలు లక్ష్మికి నాపై ఎలాంటి ఫీలింగ్ లేనట్లు ఉందని అని అంటాడు. అనవసరంగా నేనే భ్రమపడుతున్నానా అని అడుగుతాడు. ఎప్పుడు చూసినా మ్యాడీ చుట్టూనే తిరుగుతుందని అంటాడు. వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి అతని వెంటే ఉంటుందని త్రిష సర్ది చెప్తుంది. మీరు చూస్తుండండి. ఇక్కడి నుంచి మీరు సంతోషంగానే వెళ్తారని రెచ్చగొడుతుంది త్రిష. ఇంతలో శ్రీలక్ష్మి కూడా మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా మధుబాబుకి నాపై లవ్ లేకుంటే నాకు సాయం ఎందుకు చేస్తాడని అనుకుంటూ ఉంటుంది శ్రీలక్ష్మి. నన్ను వదిలిపెట్టకుండా నా వెంట ఎందుకు తిరుగుతున్నాడని అనుకుంటుంది. ఇవాళ ఎలాగైనా నా మనసులో మాట మధుబాబుకి చెప్పాలని ఫిక్స్ అవుతుంది శ్రీలక్ష్మి. వెంటనే మ్యాడీతో మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. మ్యాడీ, లక్ష్మి వెళ్ళడం చూసి విక్రమ్, త్రిష కూడా వాళ్ళ వెంట వెళ్తారు. అక్కడ లక్ష్మి మ్యాడీని పిలిచి మీ కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేకపోతున్నానని, అటు తిరిగి మాట్లాడతానని చెప్పి తన ప్రేమ గురించి మ్యాడీకి చెప్తుంది. ఈ సోది వినలేనంటూ మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే త్రిష విక్రమ్‌ని అక్కడికి పంపించి ఫోన్‌లో వీడియో తీస్తుంది. మ్యాడీ అక్కడే ఉన్నాడని అనుకున్న లక్ష్మి మొత్తం చెప్పి ఇటు తిరిగి ఐ లవ్ యూ చెప్తుంది. అంతే. విక్రమ్ ఆనందంతో పొంగిపోగా లక్ష్మి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇదంతా మీ గురించి కాదని చెప్పబోగా విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం మధుబాబుకి చెప్పలేక లక్ష్మి సతమతమవుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.